RTI Live News. Ask for right. జుట్టు చెదిరిపోతుందనో మొహం కనిపించదేమో అనే కారణాలతో చాలా మంది హెల్మెట్ విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారి సారథ్యంలో కొత్తగా ఏర్పాటు కాబడిన మోటార్ వెహికల్ చట్టంపై అవగాహన కల్పించారు. అవగాహన ర్యాలీని సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కె రమేష్, సాలూరు న్యాయవాదులు సంఘం అధ్యక్షులు తాడి తిరుపతిరావు న్యాయవాదులు ఆధ్వర్యంలో పోలీసు వారు కాలేజీ విద్యార్థులతో హెల్మెట్ వాడండి, ప్రాణాలు రక్షించుకోండి అని నినాదాలతో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శివన్ నాయుడు, ఎస్ఐలు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో కొత్తగా అమెండ్మెంట్ చేసినటువంటి ఈ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కొత్తగా ఈ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో ఏదైనా నేరం జరిగితే శిక్షలు ఎక్కువ చేశారు. ఇంతకుముందు ఐపీసీ 338, 304A సెక్షన్లని మార్చడం జరిగింది. దీని ప్రకారంగా అత్యధికమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చే కార్యక్రమం వలన ఈ ద్విచక్ర వాహనదారులు కంపల్సరిగా ప్రాణానికి రక్షణ పొందాలి అని చెప్పేసి దీని మీద ఒక అవగాహన ర్యాలీ కిలోమీటర్ జరిగింది. అనంతరం ముఖ్యంగా నా సందేశం ఏంటంటే, మోటారు వాహనాలు, ద్విచక్ర వాహనాలు నడిపేవారు, ఆటో డ్రైవర్లు, అలాగే కారు నడిపేవారు, డ్రైవర్లు తప్పనిసరిగా తమ యూనిఫారం ధరించాలి. అలాగే వారు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. చాలామంది ఏంటంటే కాగితాలన్నీ ఇన్సూరెన్స్, సీ బుక్, అలాగే పొల్యూషను, ట్యాక్స్ రెగ్యులర్గా పే చేసుకొని అప్డేట్లో ఉండాలి. అలాగే డ్రైవర్కి కంపల్సరిగా ఇన్సూరెన్స్తో పాటు అలాగే టూ వీలర్ ఎవరైతే వాహనం నడుపుతున్నారో వారు తప్పనిసరిగా హెల్మెట్ను కూడా ధరించాలి. దానివల్ల ఏంటంటే వీరికి ప్రాణానికి రక్షణే కాకుండా దానికి ఇన్సూరెన్స్ క్లైమ్లో కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఇప్పుడు కొత్తగా మనకు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత మన పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ అయినటువంటి కొత్త చట్టాలు, భారతీయ న్యాయ సంహితలో వచ్చినట్టు కొత్త మార్పుల ద్వారా మన ఈ ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్ మనకి 338, 304A సెక్షన్స్ని 106 సబ్ క్లాస్ ఏ అండ్ 125A కింద అమెండ్ చేసి, ఆ తర్వాత అమెండ్ అయిన తర్వాత ఈ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద అమెండ్ అయిన తర్వాత మనకి ఈ శిక్షా కాలం పెరగడం, ఫైన్ కూడా అధికంగా పెరగడం మీద ఈ ర్యాలీ అనేది గత 1 వీక్ నుంచి మొత్తం రాష్ట్రం మొత్తంగా ఆనరబుల్ హైకోర్టు, తర్వాత రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ డైరెక్షన్ మేరకు ఈ రాష్ట్రం మొత్తము